49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. నిన్న తెలంగాణలో బీజేపీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో ప్రధాని గారు మాట్లాడుతూ సో ఆల్రెడీ ఉత్తర భారతదేశం మొత్తం ఆల్మోస్ట్ బీజేపీనే రూలింగ్లో ఉంది. సో నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో కూడా తెలంగాణలో బీజేపీనే రాబోతుంది అని చెప్పడం జరిగింది. ఒకవేళ నిజంగా బీజేపీ రూలింగ్కి వస్తే తెలంగాణ నుండి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది? అంటే బోర్న్ బీజేపీ బ్యాచ్ ఒకటి ఉంది, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఒకవేళ తెలంగాణలో గనక బీజేపీ వస్తే ముఖ్యమంత్రులు అయిపోదాం అనే ఆలోచనలతో ఉండవచ్చు, కానీ వీళ్ళెవరికీ అవకాశం లేదు. మరి ఎవరికి ఉంది సార్? బయట నుంచి కొత్త ముఖాలను తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయాలి అని అనుకుంటోంది బీజేపీ అధిష్టానం. అందుకని వాళ్ళ దృష్టిలో కొన్ని ముఖాలు ఉన్నాయి. ఆ ఉన్న ముఖాలలో ఒక ముఖం పేరు హరీష్ రావు. హరీష్ రావును పట్టుకొచ్చి ఏదో పద్ధతిలో ముఖ్యమంత్రిని చెయ్యాలి అని ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు నిన్న బెంగాల్లో ముఖ్యమంత్రి అయినటువంటి అధికారి గారు కూడా ఆయన బోర్న్ బీజేపీ కాదు, ఆయన కాంగ్రెస్లో ప్రయాణం మొదలుపెట్టి అక్కడి నుంచి తృణమూల్కి వెళ్ళి మధ్యలో నందిగ్రామ్ పోరాటం జరిగినప్పుడు టాటాలకు వ్యతిరేకంగా ఆయన లెఫ్ట్కి కూడా జరిగి ఆయన చల్లబట్టలు వేసుకునే తిరిగేవాడు, వైట్ ప్యాంట్ వైట్ షర్ట్తో తిరిగేవాడు ఇదివరకు. ఆయన సడన్గా బీజేపీలోకి షిఫ్ట్ అయిపోయి నిన్న వేదిక మీద ఆయన కాషాయం దుస్తుల్లో కనిపించి యోగి ఆదిత్యనాథ్ లాగా ఉన్నాడు. ఆయన గెటప్ ఆయన కాపీ కొట్టినట్టున్నాడు ఈయన. సో ఇలా ఈ కొత్త ముఖాలకే ఇస్తున్నారు. అస్సాంలో కూడా కొత్త ముఖానికే ఇచ్చారు. బయట నుంచి తీసుకొచ్చిన కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకే సీఎం పదవి దక్కింది అక్కడ. ప్రతి చోట అదే చేస్తున్నారు వాళ్ళు. అలా ఎందుకు చేస్తారు అలాగా అనే ప్రశ్న రావచ్చు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ బోర్న్ బీజేపీ బ్యాచ్కి వ్యతిరేకులు బలంగా ఉంటారు బయట. వీళ్ళు నలుగురిని కలుపుకుని వెళ్ళటానికి కొంత ఇబ్బంది ఉంటుంది. అంటే ఇప్పుడు బెంగాల్లో అయితే సువేందు అధికారి ఆయన ఇప్పటి నుండో బీజేపీలో చేరి వాళ్ళకి సీట్స్ తెచ్చి పెట్టడం అలాంటివి చేశారు. కానీ ఇక్కడ హరీష్ రావు గారు బీఆర్ఎస్ వదిలి బీజేపీలోకి వెళ్తారంటారా? అంటే ఆయనకి ఆఫర్ ఉంది, బీజేపీ నుంచి ఆఫర్ ఉంది, ఆయన దృష్టికి తీసుకెళ్లారు విషయాన్ని. అయితే ఆయనకు ఒక టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఆయన గొడవ ఏంటంటే కేసీఆర్తో ఆయన ట్రావెల్, ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుంచి ఆయనతో ఉన్నాడు ఈయన. కాబట్టి ఇప్పుడు ఆయన ఉండగా బయటకు రావటం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి ఒక సెంటిమెంట్ ఉంది ఆయనకి. ఓ బిలాంగింగ్నెస్ అనండి, లేకపోతే బాండింగ్ అనండి, ఆ దాంతో ఉన్నాడు ఆయన, ఆ సఫరింగ్లో ఉన్నాడు. అందుకని వచ్చేయాలని మనసు చెబుతున్నప్పటికీ అలా హోల్డ్ అయి ఉన్నాడు. అదేం ఉండదు, పర్లేదు వచ్చేసాయని వీళ్ళు చెప్తున్నారు కానీ మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఆయనతో ఈ బేరాలు నడిచినాయి. కానీ ఆయన ప్రిపేర్నెస్ ఆ లెవెల్కి లేదు, అందుకని ఆలోచిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆయన్ని ప్రెజర్ చేయటం కోసం నిన్న నరేంద్ర మోడీ గారు కొత్త ఆలోచన చేశాడు, వేదిక మీద ప్రదర్శించాడు దాన్ని. అంటే ఆయన ఒక కొత్త ముఖాన్ని పోటీగా తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎవరికి పోటీగా? హరీష్ రావు గారిని భయపెట్టి తొందరపడు, ఆలసించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకదు, మాకు ఆల్టర్నేటివ్ ఉంది, ఇక్కడ వేరే ముఖం దొరికింది, ఈ ముఖాన్ని ప్రమోట్ చేస్తాం మేము, నువ్వు జాగ్రత్త, తొందరగా వచ్చేస్తే నీకు ఇప్పటికీ ఛాన్స్ ఉంది అని హరీష్ రావుకి చెప్పడం కోసం నిన్న ఆయన రేవంత్ రెడ్డి గారిని ప్రైజ్ చేశాడు. ప్రైజ్ చేసి మీరు మాతో ట్రావెల్ అయితే బాగుంటుంది కదా అన్నాడు. జోడీ కడదాం రా అని ఓ పిలుపునిచ్చాడు. పిలుపునిచ్చినప్పుడు ఈయన కూడా నవ్వుతూ చూశాడు ఆయన వైపు. ఈయనేమి ఖండించటమో లేకపోతే అలా ఎలా మాట్లాడతారండి అంటమో చేయకపోగా ఈయన ప్రసంగంలో ఆయన్ని విపరీతంగా పొగుడుతూ ఒక డైలాగ్ వాడాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఏమన్నాడంటే, మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్న రోజుల్లో మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి గుజరాత్ మోడల్ అనేదాన్ని ఒకటి సెట్ చేశారండి, అలా ఇప్పుడు మీరు ప్రధానిగా ఉండగా నేను తెలంగాణ మోడల్ని సెట్ చేద్దామని ట్రై చేస్తున్నాను. అంటే తలసరి ఆదాయంలోనూ ఇతర అంశాల్లోనూ తెలంగాణని ఒక సూపర్ స్టేట్గా తీర్చిదిద్దటం కోసం ప్రయత్నం చేస్తున్నాను, ఈ ప్రయత్నంలో మీ సహకారం నాకు చాలా ఇంపార్టెంటు అని చెప్పాడు ఆయన వేదిక మీద.
ఓకే. అలా ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు పొగుడుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కండిషన్ ఏంటి, ఈయన కాంగ్రెస్ పార్టీతో ఉన్నాడు కానీ కాంగ్రెస్ పార్టీతో గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నంత ఇంటిమసీతో అయితే లేడు. ఈయన ఫ్రాంచైజీ మోడల్లో తీసుకున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈయన ఫ్రాంచైజీ మోడల్లో నడుపుతున్నాడు. అంటే మీకు ఇవ్వాల్సింది మీకు ఇచ్చేస్తాను అంటే ముడుపులు వెళ్ళిపోతాయి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి. ఈయన చెల్లించాల్సిన కప్పం చెల్లించేస్తాడు. చెల్లించిన తర్వాత ఇక్కడ వ్యవహారాలన్నీ ఈయన ఇష్ట ప్రకారం జరుగుతాయి, రేవంత్ రెడ్డి గారి ఇష్ట ప్రకారం. ఇది ఇప్పుడు సెట్ అయిన మోడల్ కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రోజుల్లోనే సెట్ అయిన మోడల్. కనుక అదే మోడల్, ఈ ఫ్రాంచైజీ మోడలే జరుగుతోంది మొత్తం అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి. ఎప్పుడైతే ఈ ఫ్రాంచైజీ మోడల్లోకి వచ్చిందో రాహుల్ గాంధీ గారు ఒకటి మాట్లాడతాడు, వీళ్ళు ఇంకోటి మాట్లాడతారు. ఆయన నరేంద్ర మోడీని తిడతాడు ఎక్కడో, వీళ్ళేమో అదే ఆ మర్నాడే నరేంద్ర మోడీతో కలిసి వేదిక షేర్ చేసుకుని ఆయన్ని పొగుడుతారు. ఇలాంటి పద్ధతి వచ్చేసింది కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి ఈయన వాళ్ళకి డబ్బులు పంపించేసిన తర్వాత మిగిలిన వ్యవహారం అంతా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే వ్యవహరిస్తున్నాడు. వాళ్ళు చెప్పింది చేస్తున్నాడు. అంటే ఎంత స్నేహంగా ఉంటున్నాడంటే బీజేపీతో. మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఒక క్రిమినల్ గొడవ ఒకటి చూస్తున్నాం, ఒక పోక్సో కేసు గొడవ, బండి సంజయ్ గారి కుమారుడు భగీరథుడి గొడవ. ఈ దీనిలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు మీద సోషల్ మీడియాలో విపరీతమైన క్రిటిసిజం నడుస్తోంది. అంటే ఒకప్పుడు చెప్పాడు కదా, సినిమా స్టార్లు కానివ్వండి ఎవరు కానీ దీనికి అతీతం కాదు అని చెప్పి, తప్పు చేస్తే ఎవరైనా కేసు. అల్లు అర్జున్ అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ పోక్సో కుర్రాడిని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు అని జనాలు తీసుకోవట్లేదు అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి ఈ కండిషన్లో ఇంత క్రిటిసిజం వస్తున్నా కానీ ఈ క్షణం వరకు కూడా ఈ చర్యలేం తీసుకోవాలి. అలాగే ఆ అమ్మాయి మదరు కేసు పెట్టడానికి పెడితే దాదాపు 8 hours వెయిట్ చేయించారు. వెయిట్ చేయించడంతో పాటు రకరకాలుగా కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. దాని మీద క్రిటిసిజం నడుస్తోంది బయట. అంటే ఇదంతా ఫ్రెండ్షిప్లో భాగంగా జరుగుతోందా అనేది ఒక డౌట్, అనుమానం. ఈ అనుమానాలకి తోడు ఇప్పుడు ఆయన కలిసి నడుద్దామన్నాడు నిన్న వేదిక మీద. ఈ కలిసి నడుద్దాం అనేటువంటి మాట ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నాడంటే హరీష్ రావుని టార్గెట్ చేసి ఆయనకి వినిపించాలని ఈయన్ని పట్టుకున్నాడు. పట్టుకొని ఒకవేళ నువ్వు రాను అంటే మాకు ఆల్టర్నేటివ్ ఉంది ఇక్కడ అంటే, రేపు పొద్దున ఆయన చెప్పాడు ఓపెన్గానే, నేను బెంగాల్లో ప్రమాణ స్వీకారం చేయించి వస్తున్నాను ఇక్కడికి, కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కూడా కాషాయ దండుతో ప్రమాణ స్వీకారం చేయించాలని అనుకున్నాను, జరుగుతుంది అది అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఒకవేళ అది నిజంగా జరుగుతుంది అనుకుంటే ఇమ్మీడియట్గా తను షిఫ్ట్ అయ్యి ఇటు వచ్చేసి ఈయన టీంకి తాను నాయకుడిగా మారే ఆలోచన చేయగలడు అతను రేవంత్ రెడ్డి. సో ఇక్కడ అయితే బయటికి వచ్చి ధైర్యం చేయగలిగితే, ఇప్పుడు ధైర్యం చేయగలిగితే, సభ అయిపోయిన వారం రోజుల్లోపు ధైర్యం చేసి బయటకు వస్తే హరీష్ రావు గారు, లేదంటే కనుక రేవంత్ రెడ్డి గారే రాబోయే కొత్త బీజేపీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఏర్పాటు చేయగలం మేము అంటే, ఎన్నికలని ఎలా నడపాలో వాళ్ళకు ఒక స్కీమింగ్ వచ్చేసింది. 2024 ఎన్నికలలో వాళ్ళు దారుణంగా 100 సీట్లు కోల్పోయారు. అంటే వాళ్ళు గెలుస్తాం అనుకున్న సీట్లు పోయాయి, అదనంగా గెలుస్తాం అనుకున్న సీట్లు కూడా రాలేదు. అందుకని 100 సీట్ల లోటుతో వాళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇప్పుడు ఈ నడుపుతున్న సందర్భంలో ప్రతిష్ట దెబ్బతింది, ఎన్డీఏ ప్రతిష్ట పడిపోయి వచ్చే ఎన్నికల్లో ఇది రూట్ అవుట్, బయటకు గెంటేస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చేస్తుంది కేంద్రంలో, ఆల్టర్నేటివ్ ప్రభుత్వం కోసం ప్రజలు చాలా ఈగర్గా చూస్తున్నారు అని చెప్పి జనాలందరూ మాట్లాడేశారు. ఈ కండిషన్ నుంచి బయటపడటం కోసం ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్ని కీలకంగా చూశారు వాళ్ళు. చూసి ఒక్క తమిళనాడు తప్ప మిగిలిన అన్ని ఏరియాల్లోనూ సక్సెస్ అయ్యి, అంటే అస్సాం వాళ్ళు మళ్ళీ గెలిచారు, పుదుచ్చేరి వాళ్ళ కంట్రోల్లోనే ఉంది సెకండ్ టైం ఈసారి. తర్వాత తమిళనాడు ఆపరేషన్ ప్రాపర్గా జరగలేదు వీళ్ళు, కాకపోతే ఒక బెనిఫిట్ జరిగింది అక్కడ, అంటే ఏడీఎంకే వీక్ అయిపోయింది, మరింత వీక్ అయిపోతుంది, డిఎంకే
మేబీ ఎన్డీఏ కంట్రోల్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఓకే. అంటే ఒక బలమైన నాయకుడు ఎన్డీఏలోకి ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. మ్మ్. డిఎంకేకి ఎన్డీఏ కొత్త ఏం కాదు. వాళ్ళు 99 నుంచి 2004 వరకు ఎన్డీఏతో కలిసి నడిచారు. మ్మ్. ఆ చరిత్ర ఉంది. కరుణానిధి గారి ఇంటికి నరేంద్ర మోడీ గారు స్వయంగా వెళ్ళి మాట్లాడొచ్చిన చరిత్ర ఉంది. ఓకే. కాబట్టి మళ్ళీ పాత స్నేహాలు కొత్తగా చిగురిస్తాయేమో అని ఒక డౌట్ ఉంది అక్కడ. మ్మ్. ఇదొక అవకాశం. తమిళనాడులో అయితే వాళ్ళు అనుకున్న పద్ధతిలో జరగలేదు. అనుకోకుండా విజయ్ ఎమర్జ్ అయిపోయాడు. అంటే ఊహించని విధంగా ఆయన గెలిచారు. విజయ్ ఇప్పుడు కాంగ్రెస్తో ట్రావెల్ అవుతున్నాడు. అవును. ఇలా నడుస్తోంది అక్కడ పరిస్థితి. కేరళలో యూడీఎఫ్ గెలుస్తుంది అని వీళ్ళు అనుకున్నారు. మ్మ్. గెలవాలని అనుకున్నారు, గెలుస్తుందని కాదు, గెలవాలనే అనుకున్నారు, గెలిచింది. సో అక్కడ రేపు భవిష్యత్తులో రాబోయేటువంటి బీజేపీ ప్రభుత్వానికి మ్మ్. యూడీఎఫ్ వాళ్ళు ముగ్గులేస్తారు ఓకే. కేరళంలో. మ్మ్. అలాగే రేపు ఏర్పడబోయేటువంటి కాషాయ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు ముగ్గులేయాలి ఇక్కడ తెలంగాణలో. మ్మ్. ఇలా ఒక మోడల్ సెట్ చేశారు. అవును. ఈ సెట్ చేయటంతో భాగంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలలో ఒక్క రాష్ట్రంలో తప్ప మిగిలిన అన్ని చోట్ల వాళ్ళ అనుకున్న పద్ధతిలో జరిగింది. మ్మ్. ఈ విజయోత్సాహంలో ఉన్నాడు ఆయన మోడీ గారు. అవును. అందుకని చాలా తుళ్ళుతూ నవ్వుతూ మాట్లాడాడు నిన్నంతా అందరితోనూ. మ్మ్. ఈ మాట్లాడుతున్న క్రమంలో భవిష్యత్తు ప్రోగ్రాం గురించి చెప్పాడు. చెప్పి ఆ ప్రోగ్రాంలో మీ పార్టిసిపేషన్ చాలా కీలకము, అవసరము అని రేవంత్ రెడ్డి గారికి చెప్పాడు. మ్మ్. చెప్పి మీరు వచ్చేయండి, మనం చూసుకుందాం, ఇప్పుడు కాదు, ఎన్నికల ముందే రండి, తొందర ఏం లేదు, మీరు అప్పటి వరకు కాంగ్రెస్లోనే ఉండండి, ఏమీ కాదు, ఆ తర్వాత వచ్చి మా టీంకి నాయకత్వం వహించండి అని ఒక ఆఫర్ అయితే ఇచ్చేశాడు. మ్మ్. ఈ ఆఫరు ఆయన స్వీకరిస్తాడా లేదా అనే దాని మీద హరీష్ రావు గారి భవిష్యత్తు ఆధారపడే పరిస్థితి క్రియేట్ చేశాడు. అది ఆయన తెలంగాణ వచ్చి నిన్న జరిపినటువంటి ఆయన ప్రసంగం మొత్తం ఇదే ప్రోగ్రాం. మ్మ్. ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాడు. అంటే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాడు. అది రోడ్ల విస్తరణ కావచ్చు, మ్మ్. ఇతర అంటే రైల్వేకి సంబంధించి కూడా 2-3 ప్రాజెక్టులు అనౌన్స్ చేశారు ఆయన. అవును. చేశారు, నిన్న ప్రారంభించారు, మ్మ్. పనులు ప్రారంభమైనాయి. అంటే ఈ మధ్యకాలంలో తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం జోక్యంతో జరుగుతున్న ప్రాజెక్టుల ప్రమోషన్ యాక్టివిటీ ఎక్కువైంది. ఓకే. ప్రత్యేకంగా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ పెరిగినాయి పేపర్లలోనూ, అలాగే ఫిజికల్గా బయట సైన్ బోర్డులు ఇలాంటివి కూడా వాళ్ళు విపరీతంగా పెడుతున్నారు. మ్మ్. మెట్రో స్టేషన్స్ని టార్గెట్ చేశారు మొదట, మ్మ్. ఇప్పుడు క్రమంగా విస్తరిస్తున్నారు. అంటే గతంలో ఎన్నడూ కేంద్ర ప్రభుత్వం తాను చేసే పనులకి ప్రత్యేకమైనటువంటి అడ్వర్టైజింగ్ ప్రోగ్రామ్ చేసేది కాదు. ఓకే. ఈసారి కేంద్రీకరించి చేస్తున్నారు. అంటే వాళ్ళు ఆపరేషన్ తెలంగాణ ఉంది. మ్మ్. ఈ ఆపరేషన్ తెలంగాణ జరిగిన తర్వాత కూడా ముఖ్యమంత్రి ఈయనే ఉండే అవకాశం ఉంది. ఓకే. రేవంత్ రెడ్డి గారే కాషాయ ముఖ్యమంత్రిగా ఖద్దరు వదిలి కాషాయంలోకి వచ్చే ఛాన్స్ అయితే బలంగా కనిపిస్తోంది.